ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే ఆదివారం త్రయోదశి. కుంకుమ నీటితో ఇలా కనుక చేస్తే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అయితే ఆదివారం త్రయోదశి తిథి రోజు కుంకుమ నీటితో ఏం చేయటం వల్ల ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు, అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన సనాతన ధర్మంలో ప్రతి రోజుకు ఒక విశిష్టత, ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఆ ప్రాధాన్యత ప్రకారం ఆ యొక్క దేవీ దేవతల యొక్క పూజ కాని, ఉపాసన కాని, ఆరాధనల వంటివి ఆచరించటం పరిపాటి. అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టత. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే 5 అంగాలు. వీటిల్లో వారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వారంలో మొదటి రోజు ఆదివారం. ఆదివారం ఏ వ్యక్తి అయినా సరే ఆచరించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఆదివారం రోజు సూర్యారాధన చేయటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించినటువంటి వారికి నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుడి ప్రభావం చేత గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి రాశి వారు కూడా, అంటే 12 రాశుల్లో ఏ రాశి వారైనా సరే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించటం వల్ల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని పరిహారాలకు కూడా ఆదివారం అనేది ప్రత్యేకించబడిన రోజనే చెప్పుకోవచ్చు. అయితే రేపు ఆదివారం, అలాగే త్రయోదశి తిథి, ఇది చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా కొన్ని పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క త్రయోదశి అలాగే ఆదివారం కలిసి వచ్చినటువంటి రోజు కుంకుమ నీటితో ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో వారికి ఉన్నటువంటి బాధలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో ఆర్థికంగా గణనీయమైన స్థానంలోకి కూడా వీరు వెళ్లగలుగుతారు. త్రయోదశి అనేది సంస్కృత పదం, అంటే 13. హిందూ క్యాలెండర్లోని చంద్రపక్షంలో 13వ రోజు. ప్రతి నెలలో 2 త్రయోదశి రోజులు ఉంటాయి. ఇవి వరుసగా శుక్ల మరియు కృష్ణపక్షం యొక్క 13వ రోజు. ఈ విధంగా త్రయోదశి ప్రతి నెల 13వ మరియు 28వ తేదీల్లో వస్తూ ఉంటుంది. త్రయోదశి రోజు కొన్ని పండగలు కూడా ప్రత్యేకించి ఉంటాయి. అలాగే ఈ త్రయోదశి ఆదివారం కలిసి వచ్చేటటువంటి రోజు రేపు కాబట్టి, రేపు కుంకుమ నీటితో ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారి జీవితంలో వారికి ఉన్నటువంటి దుఃఖాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అపర కుబేరులు అవుతారు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని కూడా వారు సాధించగలుగుతారు. కుంకుమకి ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ కూడా తెలుసు. భారతీయ హిందువుల యొక్క సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కుంకుమ హిందువులకు ఎంతో పవిత్రమైంది. స్త్రీ 5వతనానికి గుర్తుగా భావించబడుతుంది. కుంకుమని నుదుటి మీద పెట్టుకుంటారు. అయితే ఇలా కుంకుమని ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉంది. కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు. 2 కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం లేదా 3వ నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుణ్ణి దర్శించగలరు. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు. అక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో గురువుల యొక్క నమ్మకం. ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కటం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతమవుతాయి. అలాగే షోడశ సింగారాల్లో నుదుట కుంకుమ దిద్దుకోవటం అనేది ప్రధానమైంది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని, లక్ష్మీదేవి వస్తుందని కూడా చెబుతూ ఉంటారు. పెళ్లైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకొని కుంకుమని ముఖాన దిద్దుకుంటారు. అంతటి ప్రాధాన్యత ఈ పసుపు కుంకుమలకి ఉంటుంది. అలాగే గుడికి వెళ్లినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడా మగ అనే తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవటం కూడా ఒక సాంప్రదాయం. ఇక అమ్మవారి గుడుల్లో అయితే కుంకుమార్చన తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. పెళ్లైన స్త్రీలు పాపిట సింధూరాన్ని ధరిస్తారు. ఎందుకంటే దాన్ని బ్రహ్మరంధ్రంగాను, ఆధ్యాత్మిక కేంద్రంగాను చెబుతూ ఉంటారు. హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ కూడా నారింజ వర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకి రాముడి దీర్ఘాయుష్యు కోసం ఒళ్లంతా సింధూరాన్ని పులుముకున్నాడట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. శివభక్తులు విభూతితో 3 అడ్డనామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు.
విష్ణు భక్తులు నామగడ్డతో 2 నిలువు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు. వీరి సాంప్రదాయంలో 2 తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం, మధ్యలో ఎర్రనామం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఈ విధంగా ప్రతి పూజలో కూడా, అలాగే ప్రతి శుభకార్యంలో కూడా కుంకుమకి అత్యంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. అలాగే కుంకుమ నీటితో దిష్టి తీయటం కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే కుంకుమ నీటికి నెగటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి అనేది ఉంటుంది. కాబట్టి రేపు ఆదివారం, అలాగే త్రయోదశి తిథి, ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజు మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో, అంటే డబ్బు సంపాదించే వ్యక్తులు మీ ఇంట్లో ఎవరు ఉన్నా సరే, యజమాని అని మాత్రమే కాదండి, డబ్బు సంపాదించే వ్యక్తులు ఎవరున్నా సరే, ఇంటి ఇల్లాలు, లేకపోతే ఇంటి ఇల్లాలు డబ్బు సంపాదిస్తుంటే కనుక ఇతర పెద్దవారు ఎవరున్నా సరే వారికి కుంకుమ నీటితో దిష్టి తీయాల్సి ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఒక పళ్ళెంలో నీటిని తీసుకుని దాంట్లో ఒక 1/2 స్పూన్ కుంకుమ వేసి ఆ నీటిని కలియబెట్టండి. అంటే కుంకుమ నీళ్లు తయారు చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న కుంకుమ నీటితో మీ ఇంట్లో డబ్బు సంపాదించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తూర్పు వైపున నిలుచోబెట్టండి. అంటే తూర్పు ముఖంగా వారిని నిల్చోబెట్టి కుంకుమ నీటితో సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టి తీసి ఎడమ చేతితో వారి నుదుట బొట్టు పెట్టి ఆ కుంకుమ నీటిని బయట పారబోసిరండి. ఈ విధంగా పారబోసి వచ్చిన తర్వాత వారిని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్పండి. ఈ విధంగా డబ్బు సంపాదించే వారి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కుంకుమ నీటితో దిష్టి తీయండి. అంటే కుంకుమ నీటితో దిష్టి తీసేటప్పుడు 2, 3 ఇంట్లో డబ్బు సంపాదించే వ్యక్తులు ఉంటే కనుక నీటిని మార్చాల్సి ఉంటుందండి. ఈ విధంగా దిష్టి తీస్తే కనుక మీ ఇంట్లో మీరు డబ్బు సంపాదిస్తున్నారు కానీ అంతకుముందు వృధాగా ఖర్చు అవుతుంది. అంటే దానికి కారణం నెగటివ్ ఎనర్జీ. అంటే వారిపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. ఈ విధంగా ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుందో అప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వారి లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోయినప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మనకు కలుగుతాయి. మన జీవితంలో ఉన్నటువంటి బాధలన్నింటికి కూడా విముక్తి లభిస్తుంది. అలాగే మన గృహంపై నరదృష్టి, నరఘోష, కుళ్ళు, అసూయ, అలాగే ఇంకా చెడు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఎవరైనా ఏదైనా చెడు శక్తులను ప్రయోగించినట్లయితే కూడా వాటన్నింటినీ కూడా ఈ విధంగా దిష్టి తీయటం వల్ల మీరు బయటకు వెళ్లగొట్టగలుగుతారు. ఈ విధంగా కుంకుమ నీటితో దిష్టి తీస్తే మీరు, మీ కుటుంబ సభ్యులు, వారి యొక్క ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో వారు ఏ పని చేస్తున్న వారైనా సరే ఆ పని విషయంలో వారికి ఉన్న ఒత్తిడి అంతా కూడా తగ్గిపోతుంది. వారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే వారి యొక్క జీవితంలో వారు అభివృద్ధిని, శ్రేయస్సును కూడా చూస్తారు. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. అలాగే మీ గృహంలో అంతకు ముందు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా విముక్తి లభిస్తుంది. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు. ఈ విధంగా కుంకుమ నీటితో ఇంట్లో డబ్బు సంపాదించే వ్యక్తులు ఎంతమంది ఉంటే అంతమందికి దిష్టి తీయాల్సి ఉంటుంది. ఇంట్లో పెద్దవారు లేనట్లయితే కనుక భార్య భర్తకు దిష్టి తీయవచ్చండి, భర్త భార్యకి కూడా దిష్టి తీయవచ్చు. ఈ విధంగా మీరు సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టి తీసిన తర్వాత ఆ నీటిని బయట పారబోసినప్పుడు దాన్ని ఎవరూ తొక్కకుండా, తాకకుండా వాటిపై నుండి నీళ్లు పారబోయండి. ఒకవేళ నిర్జన ప్రదేశం మీకు అందుబాటులో ఉంటే అక్కడ పారబోసేయండి, లేకపోతే ఇంట్లో వాష్ ఏరియాలో కూడా పారబోసుకోవచ్చండి. ఈ విధంగా పారబోసిన తర్వాత పైనుండి ఇంకొన్ని నీళ్లు పోసేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ జీవితంలో మీరు ఆశించిన ఫలితాలనైతే చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.